వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా కేంద్రాల్లో గణేష్ శోభ కొనసాగుతున్న పరిస్థితి. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు మార్వాడ్ సమాజ్కి సంబంధించిన విగ్రహాన్ని ఇక్కడ నుంచి నిమజ్జనానికి తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా తీసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మనతో పాటు సార్ కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కొంత అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మార్వాడి సమాజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు मारवाड़ी प्रगति समाज द्वारा भगवान गणेश जी की दिव्य शोभा यात्रा आज हमारे गणेश जयंती के अवसर पर मंचा के मुख्य रोड से निकाली जा रही है। इसमें सभी भक्तों को नाचते गाते हुए घूमते हुए यह दिव्य शोभा यात्रा मुख्य मार्ग से आज निकलेगी और रात में गणेश जी का विसर्जन होगा। पौराणिक मान्यताओं के अनुसार गणेश जी ने महाभागवत के समय जब लिखी थी वह लगातार 5-6 दिन तक लिखते गए और उस ऊर्जा से उनमें बहुत ही गर्मी का एहसास हुआ। उस गर्मी को शांत करने के लिए उनके ऊपर पानी छिड़कना बहुत जरूरी था, अतः उन्हें पानी में डालना जरूरी था, इसलिए उनके ऊपर पानी से नहलाया गया। उसी के बाद में यह मतलब परंपरा निकली है जो 9 दिन तक गणेश जी को हम विराजमान करते हैं, 9वें दिन हम उनको विसर्जन करते हैं और 9 दिन तक गणेश जी हमारे साथ में रहते हैं। इसी भावना के साथ हमें अच्छे अच्छे गुणों का हमें अपने आप हमारे में आ जाते हैं। भगवान की सेवा करते हैं, परोपकार करते हैं, सभी में प्रसाद का वितरण करते हैं, यानी परोपकार लोगों की सेवा के हमारे पास आशीर्वाद देकर भगवान गणेश जी की शोभा यात्रा हर वर्ष निकलती आती है। लोगों में जाति वर्ग भेद प्रांत भेदभाव के बिना सभी से मिलजुल कर अन्नदान अन्न प्रसाद का यहाँ पर वितरण किया जाता है और सभी भी इसमें झूमते गाते हुए एक साथ मिलकर सभी हिंदू भाई आगे बढ़ते हैं। इसी के साथ में शोभा यात्रा आगे बढ़ती है। बहुत बहुत धन्यवाद। मारवाड़ी प्रगति समाज आप सभी का हार्दिक अभिनंदन स्वागत करता है। పరిస్థితి మనం అటు చూపెట్టచ్చు. కేరింతల మధ్య నేరుగా కొనసాగుతున్న దీంతో పాటు అన్ని హక్కులకు ఇటు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మార్వాడి సమాజ్ తరఫున బ్రహ్మాండంగా మంచిర్యాలలో వినాయకుడి నిమజ్జనం నడుస్తుంది. చాలా హిందువులు బంధువులు అందరూ ఏకతామట్టగా వితౌట్ ఎనీ లొల్లి పంచాయతీ చాలా బాగా నడుస్తుంది. మీడియా మిత్రులందరికీ మార్వాడి ప్రగతి సమాజ్ నుంచి చాలా చాలా ధన్యవాదాలు లైవ్ కవరేజ్ ఇస్తున్నందుకు. ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా మార్వాడి ప్రగతి సమాజ్ 10 రోజుల పాటు గుడిలో వినాయకుడిని కూర్చోబెట్టి భజనలు కీర్తనలు చేసుకుంటా ఆరతీలు పూజలు చేసుకుంటా చాలా ఘనంగా 10 రోజులు ఎట్లా గడిచిపోయినాయి తెలియలే. ఇవాళ ఈ మహాశోభాయాత్ర మీరు చూస్తున్నారు. జనాలు మొత్తం రోడ్డు మీద నడవడానికి కూడా ప్లేస్ లేకుండా చాలా మంది ఎట్లా రోడ్డు మీద వచ్చేసి మొత్తం మన హిందూ ఏకతాన్ని చూపించి దేవుని ప్రకారం భక్తిని చూపించుకుంటా ఎంత ఆనందంగా ఈ గణేష్ విసర్జనం జరుగుతుంది. ఇది మీకు మీడియా మిత్రులందరూ చూపిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మార్వాడి ప్రగతి సమాజ్ ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా మళ్ళీ విసర్జన పోయి వచ్చి మళ్ళీ దేవుడి గుడిలో కూర్చోబెట్టి మళ్ళీ దేవుడిని మొక్కి ఈ జనాలు మొత్తం మన దేశం మొత్తం ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఆ వినాయకుడిని కోరుకుంటా సెలవు తీసుకుంటాం. చాలా చాలా ఇదే పరిస్థితి. సర్వే జన సుఖినో భవంతు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు సమాజంలో అందరికీ మంచి జరగాలి, అందులో మేము కూడా ఉండాలి. మార్వాడి సమాజ్ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మంచిర్యాల జిల్లా కేంద్రం వినాయక సందడితో మారుమోగిపోతున్న పరిస్థితి. గణపతి బొప్ప బోరి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది. నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా
గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా పోలీస్ పికెటింగ్ టీములతో సహా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. మనతో పాటు డీసీపీ భాస్కర్ ఐపీఎస్ ఉన్నాడు. సరే, సార్తో మాట్లాడిద్దాం. పరిస్థితి ఏ విధంగా ఉంది, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏ విధంగా నిమజ్జనం కొనసాగుతుంది తెలుసుకుందాం. ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మంచిర్యాల నగరంలో దాదాపు 300 వినాయక విగ్రహాలు ఇప్పుడు అన్ని వాహనాల మీద పెట్టడం జరిగింది. శోభాయాత్ర ప్రారంభమైంది. మార్వాడి సమాజ్ విగ్రహము ముందు ఇప్పుడు మక్రం చౌరస్తా దగ్గర ఉత్సవ సమితి స్వాగతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాలనీలో ఉన్న విగ్రహాలు కూడా ఇప్పుడు ప్రారంభమైనాయి. మంచి బందోబస్తులో దాదాపు 3 ఏసీపీలు, 12 మంది సిఐలు అండ్ 600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినాము. మంచిర్యాల పట్టణం నుంచి ఎక్కువ విగ్రహాలు దాదాపు 250 విగ్రహాలు ఇందారంలో ఉన్న గోదావరి బ్రిడ్జికి వెళ్తున్నాయి. అక్కడ కూడా పూర్తి బందోబస్తు ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. నిర్వాహకులు, ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా చిన్న పెద్ద అని వయసు సంబంధం లేకుండా మహిళలు, పురుషులు అందరూ కూడా ఆనందోత్సవాలతో మెయిన్ బజార్ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మంచి బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రజలు ఆనందకరమును గణనాథుని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఎట్లా సార్, అంటే ఏదన్నా టైం నిర్ణయించిర్రా, ఎప్పటి వరకు నిమజ్జనం చేయాలని ఏమైనా చెప్పిర్రా, ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు దాదాపు 3-4 గంటల ప్రాంతంలోనే వినాయక విగ్రహాలు వెహికల్ మీద పెట్టుకొని ఉత్సవం ప్రారంభమైంది. దాదాపు 9 గంటల వరకు మేము ఎక్స్పెక్ట్ చేసే 9 గంటల వరకు పట్టణంలో ఉన్న విగ్రహాలన్నీ మెయిన్ బజారు, అర్చనా టెక్, ముగ్రం చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ వరకు వస్తాయి అనుకుంటున్నాము. ఆ తర్వాత ఒక 2-3 గంటల్లో ఉత్సవాలు కంప్లీట్ అయిపోయి మ్యాక్సిమం 12 గంటల వరకు పట్టణం నుంచి విగ్రహాలు పాస్ ఆన్ అయితే అని అనుకుంటున్నాము. తర్వాత ఇందారం దగ్గర ఉన్న గోదావరి బ్రిడ్జి మీద విగ్రహాలు వెళ్ళిపోతాయి. దానికోసం కృషి చేస్తున్నాము. భక్తులు కూడా సహకరిస్తున్నారు. ఏం చెప్తారు సార్ జిల్లా ప్రజలకు? డీసీపీ భాస్కర్ ఐపీఎస్ గారు ఏం చెప్తారు? వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యంగా మనం అందరము వినాయకుడిని పూజించేది విఘ్నాలు రాకుండా, మనము కోరుకున్న పనులు జరగాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా కోరుకుంటాము. అదే స్ఫూర్తితోటి ప్రజలందరూ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళందరి మా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే భాగ్యము పోలీసుకు పండుగలు ఇవి ఉన్నా కానీ కుటుంబాలకు దూరంగా ఉన్న మా పోలీసు అందరూ కూడా మీ యొక్క ఆశీస్సుల కోసము, మీ యొక్క సంతృప్తి, సంక్షేమము, శాంతి భద్రతల కోసం ఉంటారు. కాబట్టి ప్రజలకు, పోలీసు సిబ్బందికి కూడా ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా నిర్మల్ చూసినట్టుగైతే నిర్మల్లో 600 మంది పోలీస్ బందోబస్తు, దాంతోపాటు 2 ఏఎస్పీలు, ఇటు సిఐలు, ఎస్ఐల ద్వారా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఆదిలాబాద్ చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లాలో 600 మంది పోలీస్ సిబ్బంది, 8 కస్టర్లు, 8 కస్టర్లతో పాటు స్ట్రాంగ్ ఫోర్స్ కాక డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక రూప్ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆదిలాబాద్లో జాగ్రత్తగా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లా కేంద్రాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.